గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం ఆర్యుల తాలూకా నేటివ్ ప్లేస్, వాళ్ళ బర్త్ ప్లేస్ ఎక్కడ అని మనం తెలుసుకుందాం. అయితే ఈ ఆర్యులు అనే వాళ్ళు మనకు తెలుసు, వేదకాలంలో 1500 BC నుంచి 600 BC వరకు మనకి మొదటి 500 years ఈ సప్త సింధు ప్రాంతంలో, తర్వాత 400 years వీళ్ళు గంగా మైదానాల్లో నివసించినట్లు మనం చెప్పుకున్నాం. అయితే మనకి ఈ ఆర్యుల జన్మస్థలం గురించి మనకి చాలా రకాలైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏసీ దాస్, అవినాష్ చంద్ర దాస్, డాక్టర్ సంపూర్ణానంద్ ఇలాంటి వాళ్ళు మనకి ఏం చెప్పారంటే ఆర్యులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయట నుంచి రాలేదు, ఆర్యులు తాలూకా జన్మస్థలం మన సప్త సింధు ప్రాంతం, సో 7 నదులు ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పడం జరిగింది. సో దానికి అతను ఉదాహరణగా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏవైతే రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్, ఇప్పుడు ఉన్న రివర్స్ తాలూకా నేమ్స్ ఆల్రెడీ మనకి ఆర్యులు చెప్పినటువంటి సంకలనం చేసినటువంటి మనకి ఋగ్వేదాలో చెప్పబడ్డాయి అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఋగ్వేదాలో ఏ రివర్స్ ఏ పేర్లతో మెన్షన్ చేయబడ్డాయి అన్నది మనకి చూసినట్టయితే, మనం ఇక్కడ చూడండి, ఇండస్, మనకు ప్రజెంట్ ఉన్న ఇండస్ రివర్ మనకి సింధు అని మనకి ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది. అలాగే జీలం వితాస్త అని చెప్పబడింది. చినాబ్, అస్కిని అని ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది. రావి, ప్రజెంట్ ఉన్న రావి పరుషుని అని ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది. పరుషుని గురించి మనం చెప్పుకున్నప్పుడు మనకి దశరాజన్య బ్యాటిల్, వేదకాలంలో బ్యాటిల్ ఆఫ్ 10 kings ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ పరుషుని పక్కన జరిగింది మనం చెప్పుకున్నాం. బియాస్, పిపాషా, సట్లేజ్, సతుద్రి. సో ఇలా మనకి ఈ మొదటిదేమో మనకి సింధు నది, ఇండస్. సో ఈ జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ ఈ 5 నదులు ఏవైతే ఉన్నాయో ఇవి సింధు నదికి ఉపనదులు. సో ఇవి మోడర్న్ నేమ్స్. వీటి నేమ్స్ మనకు ఋగ్వేదాలో ఈ విధంగా మెన్షన్ చేయబడింది. అప్పుడు సరస్వతి రివర్ కూడా ఉండేది, సరస్వతి రివర్ సరస్వతి అని మనకి ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది. అయితే మనం చూసుకున్నట్టయితే దీన్ని బేస్ చేసుకొని అవినాష్ చంద్రదాస్, ఏసీ దాస్, సో ఆర్యులు సప్త సింధుకు చెందినటువంటి వారు, అంటే ఇండిజినస్ పీపుల్ అని చెప్పడం జరిగింది. అయితే మనకి ద మోస్ట్ పాపులర్ అండ్ ద మోస్ట్ బిలీవబుల్ థియరీ అబౌట్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆరియన్స్. అయితే ఈ జర్మన్ ఇండాలజిస్ట్ మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్తున్నా అంటే ఆర్యులు మనకి సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.